నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. భారతీయ జనతా పార్టీ సామరంగారెడ్డి ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో గత కొన్ని రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. గత 4 రోజులుగా చూసుకుంటే గడ్డి అన్నారంలో కూడా పాదయాత్ర చేశారు. ఈ గడ్డి అన్నారం పర్యటించిన ఈ పాదయాత్ర గురించి ప్రస్తుతం మనతో గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమేశ్వర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం పాదయాత్ర విశేషాల గురించి. నమస్తే సార్. హలో, ఎలా ఉన్నారు? ఫైన్, ఫెంటాస్టిక్. ఆల్రెడీ సూర్యుడికి ముందే సుధీర్ అన్ననేమో వాళ్ళు చేస్తున్నారు, మరి మీరేమో సూర్యుడు అయినాక చేస్తున్నారు. మరి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటేనేమో వాళ్ళేమో మిట్ట మధ్యాహ్నం చేస్తున్నారు. అసలు ఈ ఎల్బీనగర్లో ఏం జరుగుతుంది సార్? అసలు దేన్ని డివైడ్ చేసుకున్నారా? సూర్యుడు ఉదయించక ముందే సుధీర్ అన్న అన్నది. సూర్యుడు ఉదయించారు, ప్రజలు కూడా మేల్కోరు. కాబట్టి తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలకు వస్తే ప్రశ్నించే ప్రజలు ఎవరు కూడా అక్కడ అవైలబుల్ ఉంటారు. కాబట్టి వారి అనుచరులతో వాళ్ళు ఎవరు కూడా ప్రశ్నించారు. ప్రజలు సమస్యలు కూడా ఎవరు చెప్పే పరిస్థితి ఉంది ఆ టైంలో. కాబట్టి ఆయన పాదయాత్ర చేస్తున్నారు నేను అనుకుంటున్నా. మళ్ళీ కాంగ్రెస్ అంటే మిట్ట మధ్యాహ్నం ప్రజలు ఎవరు ఉండరు అక్కడ. ఇళ్లలో హౌస్ వైఫ్స్ అందరు కూడా లోపలే ఉంటారు. అందరు కూడా జాబ్స్కి వెళ్తారు, ఎవరు ఉండరు. మేము సాయంత్రం 6 నుంచి పాదయాత్ర ఎందుకు మొదలు పెట్టినామంటే మొత్తం ఇంటిల్లి పాది ఇంట్లో ఉంటారు. ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇంటికి వస్తారు. ప్రజలందరూ కూడా బయటే ఉంటారు. వాళ్ళ విషయాలు తెలుసుకోవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి అని చెప్పి నిరంతరం సామరంగారెడ్డి గారు మా జిల్లా అధ్యక్షులు ఎల్బీనగర్లో గత 4 సంవత్సరాల నుంచి ఎన్నో విషయాల మీద పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగానే జాతీయ పార్టీ ఆదేశాల మేరకు ఇంటింటికి బీజేపీ, గడప గడపకు నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలు, వారు చేస్తున్న అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా వివరిస్తూ, ఇక్కడున్న కేసీఆర్ వైఫల్యాలను కూడా వివరిస్తూ ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలకు అందరికీ వివరిస్తున్నాం. ఎన్నో విషయాలు మాకు కూడా వారికి చెప్పడం జరుగుతుంది. ప్రజలు ఎన్నో సమస్యలతోనే సతమతం అవుతుంటారు ఎల్బీనగర్లో. అంతేగాని మేము ప్రజలు ఉండే టైంలో వెళ్ళాలని సాయంత్రం 6 గంటలకు వెళ్తున్నాం. మమ్మల్ని ఎవరు ప్రశ్నించారు కాబట్టి మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళకి ప్రశ్నలు వస్తాయి, ఏమైందని అడుగుతారు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఉదయాన్నే 4 గంటలకు వెళ్తే ఎవరు ఉండరు రోడ్డు పైన. మీకు తెలుసు, మాకు తెలుసు, అది నగ్న సత్యం. మేము సాయంత్రం 6 గంటల తర్వాత వెళ్తే అందరూ ఉంటారు. అమ్మమ్మ ఉంటుంది, తాత ఉంటుంది, నాన్న ఉంటాడు, అమ్మ ఉంటుంది, పిల్లలు ఉంటారు, అందరు ఉంటారు. అందరికీ జవాబు చెప్పుకుంటూ ముందుకు కదులుతున్నాం. పాదయాత్ర ఉద్దేశం అది. నిజంగానే ఇంటింటికి వెళ్తున్నారు, ఓకే. మరి నిజంగానే సమస్యలు తెలుసుకుంటున్నారా, లేకపోతే భారతీయ జనతా పార్టీని ఇంటింటికి తీసుకెళ్తున్నారా? వాస్తవంగా చాలా సమస్యలతో ఎల్బీనగర్ ప్రజానికం, గడ్డన్నరం ప్రజానికం కూడా చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. అవన్నీ కూడా తెలుసుకుంటూ నరేంద్ర మోడీ గారి పథకాలు ప్రవేశపెట్టారో సామాన్య ప్రజానికానికి తన మన భేదం లేకుండా, వర్గ కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో ఆ పథకాలన్నీ కూడా వివరిస్తూ, ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో ఆ నరేంద్ర మోడీ గారి పథకాలు ప్రజలకు వెళ్లకుండా అడ్డుకోవడం ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న పనిని కూడా వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి ఈ పథకాలు ఉన్నాయి, ఈ ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయి, ఈ బియ్యం విషయానికి వచ్చేసరికి, ఉచిత రేషన్ విషయానికి వచ్చేసరికి నరేంద్ర మోడీ గారే ఇస్తున్నారు అని ఇట్లాంటి విషయాలన్నీ కూడా మేము వివరిస్తూ ముందుకెళ్తున్నాము. మీరేమో బీజేపీ ఇస్తుందని మేము వివరిస్తున్నాం. వాస్తవంగా ఎక్కడ ఒప్పుకోమని చెప్పండి, వాళ్ళని చెప్పమానండి. ఉచిత రేషన్ కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని డబ్బులు పెట్టిర్రో. ఇప్పుడు ఉచిత రేషన్ నరేంద్ర మోడీ ఇస్తుండా, కేసీఆర్ ఇస్తున్నా అనేది కేటీఆర్ జవాబు చెప్పాలి అందరి ముందు. టీఆర్ఎస్ పార్టీ మేమే నిధులు ఇస్తున్నాం, అసలు బీజేపీ ఇచ్చింది అదే చెప్తున్నా కదా. ఉచిత రేషన్ పేద ప్రజలకు అందిస్తున్న ఉచిత రేషన్లో వాళ్ళ వాటా ఎంత? ₹1, ₹2 ఇచ్చి వాళ్ళ వాటా అంటారు. ₹30 నరేంద్ర మోడీ గారు ఇస్తారు. మొత్తం ఇది ఒక్కటే కాదు, యావత్ దేశం మొత్తం ఇస్తుంది. కరోనా అప్పటి నుంచి ఇప్పటి వరకు పేద ప్రజలు ఎవరు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా బియ్యం ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది. వీటి గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా సార్, అలాగనే గ్యాస్ రేట్లు, పెరిగిన పెట్రోల్ ధరలు, వీటి గురించి కూడా ప్రజలకు చెప్తున్నాం. ఏదైతే ఇంధనం యొక్క ప్రైస్ అనేది డిసైడ్ చేసేది కేంద్ర ప్రభుత్వం కాదు, మార్కెట్ నిర్ణయిస్తుంది. మార్కెట్లో ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల వల్ల ఆయిల్ ప్రైసెస్ అనేది హెచ్చు తగ్గులు జరుగుతుంటుంది. దాన్ని బట్టి ఇక్కడ రేట్లు పెరుగుతాయి. కానీ మార్కెట్కి అనుసంధానమై ఉంటుంది రేటు. కానీ ఎక్కడో నరేంద్ర మోడీ ఎక్కడో పార్లమెంట్లో కూర్చొని ఈ యొక్క ప్రైసులు పెంచడం లేదు. ఎవరికి కూడా ప్రైస్ పెంచాలి, ప్రజల మీద భారం వేయాలని ఎవరికి ఏ ప్రభుత్వానికి ఉండదు. ఇక్కడ కూడా రాష్ట్రాల్లో కూడా పన్ను తగ్గించుకుంటే కొంచెం ఆ యొక్క ఇంధనం రేట్లు కూడా తగ్గుతాయి, ప్రజలు కూడా ఊరట ఉంటుంది. నిత్యావసరాల వస్తువుల ధరలు కూడా ఆ ఇంధనం రేట్ తగ్గితే నిత్యావసరాల వస్తువుల ధరలు కూడా తగ్గుతాయని చెప్పి ఇక్కడ మీరు పన్ను కంపేర్ చేసుకుంటే దగ్గర డబల్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కన్నా ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ వేసే ట్యాక్స్ డబల్ ఉంటుంది. దాన్ని ఒక ₹3, ₹4 ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు ₹3, ₹4 ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం తగ్గించుకుంటే ఆ యొక్క ప్రైస్ భారం అనేది సామాన్య ప్రజల మీద పడకుండా ఉంటుంది. అంతేగాని ఈ యొక్క ఇంధనం ప్రైజు, ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ప్రైజెస్, గ్యాస్ ప్రైజెస్ మన చేతిలో ఉండేది. మార్కెట్ అనేది నిర్ణయిస్తుంది. మొత్తం యావత్ ప్రపంచం మొత్తంలో మార్కెట్ నిర్ణయిస్తుంది. మార్కెట్ తగ్గట్టే ఈ యొక్క ప్రైసులు పెరుగుతాయి. కానీ ఇక్కడ కూర్చొని ఎవరో ధరలు పెంచినట్టు ఎవరు పెంచరు. ఒకప్పుడు రోజుకో యాపిల్ తింటే ఆరోగ్యానికి మంచిది అనేవారు.
మరి సాధారణమైన వ్యక్తులు తినేది యాపిల్ అంటే టమాటో. ఇప్పుడు ఆ టమాటో కూడా యాపిల్ని మించిపోయింది. మరి ఇది మీ మోడీ ప్రభుత్వం తగ్గించలేకపోయిందా? ఆ యొక్క ప్రైసెస్ ప్రభుత్వం పెంచిన ప్రైసెస్ కాము, మార్కెట్ ధరలు, మార్కెట్ ఎట్లయితే నిర్ణయిస్తుందో మార్కెట్ డిమాండ్ సప్లై బట్టి ఆ యొక్క ప్రైసెస్ పెరుగుతుంటాయి. దానికి లింకప్ ఉండి పెట్రోల్ ప్రైసెస్ ఉంటాయి, పెట్రోలు, ట్రాన్స్పోర్టు, ఇదన్నీ లింకప్ ఉంటాయి. ఏదో నరేంద్ర మోడీ టమాటా పెంచేసి దానికి ఏదో టమాటాకి ట్యాక్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది, రెవెన్యూ వస్తుంది అని చెప్పి టమాటా ధరలు పెంచారు ఎక్కడ. మళ్ళీ తగ్గింది. మరి దాన్ని కూడా చెప్పడే ఆ ఒక్క డిమాండ్ సప్లై బట్టి ఆ యొక్క ప్రైసెస్ పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. దానికి సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది ప్రైసెస్ అంటే స్టేట్ గవర్నమెంట్ సంబంధం ఉండదా? ఏముండదా? ఎంతో అంత ఆ ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ ఏదో విధంగా తగ్గించుకొని ప్రజలకు భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానమై ఇట్లాంటి విషయాల్లో చర్చించి సామాన్య ప్రజల మీద భారం పడకుండా చేయాల్సిన బాధ్యత ఉంటుంది, కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఇక్కడ లేదు. అది దురదృష్టకరం. మీరేమో ప్రతి పథకంలో మా వాటా ఉంది అని మీరు అంటున్నారు, టీఆర్ఎస్ ఏమో బీజేపీ వాళ్ళే ఉత్త జూటా మాటలే అంటున్నారు. సరే, ఇప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళేమో అదే పార్టీ, బీజేపీ ఏమో బి పార్టీ, ఏబీ పార్టీ అని అంటున్నారు. వాళ్ళు ఏ లేదు బి లేదు, కాంగ్రెస్ పక్కకు పెట్టేయండి. ఎందుకంటే రాహుల్ గాంధీ నిన్న మొన్న జరిగిన విషయాలు మీరు చూస్తారు. ఆ కాంగ్రెస్ని కొంచెంసేపు పక్కకు పెట్టండి. ఎందుకంటే వాళ్ళకి 60 సంవత్సరాల అవకాశం ఇచ్చింది దేశ ప్రజలు. వాళ్ళు ఏం చేసిరు అనేది కళ్ళ ముందు ఉంది. 9 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ పాలన ఎట్లా ఉందనేది ప్రజల ముందు ఉంది. కాబట్టి కాంగ్రెస్ గురించి కొంచెం పక్కకు పెడదాం. టీఆర్ఎస్ విషయానికి వస్తే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి ఎన్నికలు రాగానే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే ఏదో ఎంక్వైరీ సర్వే ఇట్లా ఇచ్చేస్తున్నామని చెప్పి అదొక సర్వే చేస్తారు. మళ్ళీ ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఇంటింటికి సర్వే చేసి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాయి. వీళ్ళు కట్టిన ఎన్ని డబుల్ బెడ్రూమ్ మొత్తం లెక్క పెడితే 75,000 ఇల్లులు కట్టినట్టున్నాయి. దాంట్లో 30,000 ఇల్లులే ఇప్పుడు వరకే అలొకేషన్ జరిగింది. మిగతా అన్నీ కూడా అలొకేషన్ జరగలేదు. ఇక్కడ ప్రభుత్వం అడిగితే, కలెక్టర్ని అడిగితే ఎక్కడ ఉంది లబ్ధిదారుల లిస్ట్ అంటే ఎమ్మెల్యేల దగ్గర ఉందని చెప్తున్నారు. మరి ఎప్పుడు ఇవ్వాలి? 20 లక్షల మంది మొత్తం తెలంగాణ విషయం వదిలేసండి. గడ్డనరంలో దగ్గర సుమారు 3 నుంచి 4 వేల మంది లబ్ధిదారులు, అసలైన లబ్ధిదారులు, ఇల్లు లేని పేద ప్రజలు ఇక్కడనే ఓటు ఉంది. మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళకి ఏం కావాలి? ఇక్కడ ఓటు ఉందా లేదు చూస్తారు. సరే, ఆ ఓటు ఉన్న వాళ్ళు 4,000 మంది ఉన్నారు. 4,000 మందికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటు. ఈ 7 సంవత్సరాల నుంచి ఈ యొక్క పథకం ప్రవేశపెట్టి డబుల్ బెడ్రూమ్లో. కానీ నరేంద్ర మోడీ గారు ఈ డబుల్ బెడ్రూమ్ కాదు, అది కాదు, మొత్తం యావత్ దేశంలో అన్ని రాష్ట్రాలకి ఎలా అయితే ఇస్తున్నారో ఈ రాష్ట్రానికి కూడా దగ్గర 2 లక్షల ఇల్లులకి డబ్బులు మంజూరు చేశారు. మరి ఆ డబ్బులు అన్నీ ఎక్కడ పోయినట్టు? ఏం చేసిరు? డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఏదో పిట్టకథ చెప్పి ఆ డబుల్ బెడ్రూమ్ లేదు, ఆ సింగిల్ రూమ్ లేదు, కనీసం ఒక గుడిసె కూడా లేదు వాళ్ళకి, పేద ప్రజలకి. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద మొన్న ఒక పథకం పెట్టారు, బీసీ బంధు అని. మీరు చూసిర్రు, బీసీ బంధు కావాలని ప్రజలకి, బీసీలకి నిజంగా న్యాయం చేయాలనుకుంటే 10 రోజుల్లో అప్లికేషన్ స్టార్ట్ చేసి 10 రోజుల్లో ఇన్కమ్ కావాలంటాడు, క్యాస్ట్ కావాలంటాడు. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ప్రజలందరినీ, ముసలోళ్ళని ఇబ్బంది పెట్టి ఆ ఎంఆర్ఓ ఉండరు, అక్కడ రెవెన్యూస్ ఇబ్బంది ఉండరు. ఆ సర్టిఫికేట్లు 10 రోజుల్లో కావాలి. ఎన్ని వేల మందికి ఇవ్వమంటారు సరున్నారులో? ఉదాహరణకు సరున్నారు మండల ఆఫీస్లో 10 రోజుల్లో ఎంతమంది సర్టిఫికేట్లు తీసుకుంటారు చెప్పండి? వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి అప్లై చేయించారు. అప్లై చేయించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైంది చెప్పండి? ఎక్కడన్నా బీసీ బంధు ఇక్కడ నుంచి ఇచ్చిందా అని తెలిసిందా? మళ్ళీ అదే ఎమ్మెల్యే వాళ్ళ అన్యాయులకి, వాళ్ళ యొక్క కార్యకర్తలకి, వాళ్ళకే తప్ప ఎవ్వరు సామాన్య ప్రజల్లో లబ్ధి పొందింది లేదు. డబుల్ బెడ్రూమ్కి ఇప్పుడు 2 లక్షల ఇల్లు మంజూరు చేసారు. మరి ఈమెను కనీసం ఆ 2 లక్షల ఇళ్ళకి తీసేసి కనీసం 1,00,000 ఇళ్ళ కన్నా ఈయన ఇచ్చిందని చెప్పమని 7 సంవత్సరాల నుంచి 2 లక్షల ఇల్లుకి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు లెక్క చెప్పకపోతే మళ్ళీ ఎక్కడి నుంచి ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్? ఎవరైనా అంతే, ఇంట్లో తల్లి తండ్రి ఎవరైనా అంతే. డబ్బులు ఏమైంది రావా కూడా అడుగుతారు కదా కొడుకుని. ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, ఏం పెడుతున్నావు అని ఒక లెక్క పత్రం ఏముండదు. ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టి ఇప్పుడు డబ్బులు లేవు అంటే డబ్బులు లేకనే కదా దివాలా తీసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు మొత్తం రాష్ట్రం విడిపోయిన తర్వాత మిగులు బడ్జెట్ ఉన్నది. ఇప్పుడు 100 కోట్లకు ఎకరం అమ్ముకున్నాను గొప్పలు చెప్పుకుంటున్నారు. దివాలా తీసిరు కాబట్టి 100 కోట్లకు ఎకరం అంటే 100 కోట్లకు ఎకరం అమ్మితే సామాన్య ప్రజలకు ఏం లాభం? రేపు వాడు 10 గజాలు కొనలేరు కదా. మీరు గొప్ప చెప్పుకుంటారు 100 కోట్లకు అమ్మినామని. మీకు వచ్చిన డబ్బులు దాన్ని తీసుకొని ఏం చేస్తారో మీరు. మరి 100 కోట్లకా ఎకరం? అదేదో గొప్ప చెప్తాడు ఈ కేటీఆర్. అది మీరు దిగజారినరు. మీరు ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు, మీరు దిగజారిన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది కాబట్టి ప్రభుత్వ ఖజానా అంతా కూడా అమ్ముకొని కాలం గడుపుతున్నారు. శాలరీలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎండోన్మెంట్ వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నా, ఇంతకుముందు ఒకరు గడిచిన ఎండోన్మెంట్ 3 నెలల నుంచి జీతాలు ఇవ్వాలి ఎండోన్మెంట్ వాళ్ళకి. మళ్ళీ ఒక సైడ్ చూస్తే ఇమాంలకి 10,000 15,000 అని పెంచుకుంటా
ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఈ అపీజ్మెంట్ చేసుకుంటూ ఓట్ల కోసమే తప్ప డబుల్ బెడ్రూమ్ అయినా బీసీ బంద్ అయినా దళిత బంద్ అయినా కొంతమందికే ఆ ఓట్ల కోసమే కానీ ఆ ఎలక్షన్ వచ్చినప్పుడే తప్ప వీళ్ళు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మాటలు మాత్రం ఊకదంపుడు మాటలు. అదే పద్ధతిలో ఇక్కడ కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అదే పరిస్థితులు ఉన్నారు. పని కంప్లీట్ కాదు, 98% పనులు పూర్తి చేసిర్రు, మొత్తం శాశ్వత పరిష్కారం అయిపోయింది అని పెద్ద పెద్ద పోస్టర్లు. మార్కెటింగ్ మాత్రం విపరీతమైన మార్కెటింగ్, దాన్ని కూడా ఖర్చే మళ్ళీ ప్రజాధనం. ఇది జరుగుతుంది ఈ యొక్క రాష్ట్రంలో, ప్రజలు గమనిస్తారు అవన్నీ. మీరేమో కాంగ్రెస్ని పక్కన పెట్టని అన్నారు, మీ కాంగ్రెస్ ఎంపీ బీజేపీది బ్రిటిష్ పార్టీ అంటున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి? కాంగ్రెస్ ఎంపీ బీజేపీని బ్రిటిష్ పార్టీ అనడం నవ్వుతున్నారు ప్రజలు. అసలు కాంగ్రెస్ పేరు ఎట్లా వచ్చింది? బ్రిటిష్ వాడు పెట్టిపోయినాం పేరు కాంగ్రెస్. మాది మా పార్టీ పేరులోనే ఉంది భారతీయ జనతా పార్టీ. భారతదేశం యొక్క ప్రజల పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ అనేది మా పేరులోనే ఉంది. కానీ దాని పేరు మార్చేసి వీళ్ళు మార్చుకున్నట్టు ఇప్పుడు ఒక కూటమిలా మార్చుకొని ఇండియా అని పెట్టుకున్నట్టు అట్లేం లేదు కదా. మా పార్టీ భారతీయ జనతా పార్టీ. మా పార్టీలోనే భారతీయుల పేరు, భారతీయులు ప్రజలు అన్ని రెండు కలిపినాయి. ఆయన అన్నంత మాత్రం నిజంగా అవుతుంది. అది వాళ్ళ పార్టీ వాళ్ళ సైడ్ చూసుకోవాలి. కాంగ్రెస్ ఎంపీ ఎవరన్నారో నాకైతే తెలియదు, కానీ మరి ఆశాస్పదం. ఎందుకంటే ఆ పేరు పెట్టిందే బ్రిటిష్ వాడు, అదే పేరు కంటిన్యూ చేస్తారు. వీళ్ళేదో స్వతంత్రం సాధించినవని, ఇదే గాంధీ ఎక్కడ మహాత్మా గాంధీ, ఎక్కడ రాజీవ్ గాంధీ, ఎక్కడ ఇందిరాగాంధీ, ఎక్కడ రాహుల్ గాంధీ, వీళ్ళకి మహాత్మా గాంధీకి ఏం సంబంధం? ఇవన్నీ చరిత్రలో పోతే చరిత్ర ఇప్పుడు వక్రీకరించారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత చరిత్ర పుస్తకాలు అన్నీ కూడా మారుతున్నాయి. నిజమైన విషయాలన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి. వీళ్ళు ఎంతగా దేశాన్ని ఎట్లా విభజించారు, కాంగ్రెస్ బంగ్లాదేశ్ ఎట్లా విభజించబడింది, పాకిస్తాన్ ఎట్లా విభజించింది, ఇదంతా కూడా కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్లనే అని ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ప్రజలు చాలా సీరియస్గా కాంగ్రెస్ విషయంలో మాత్రం ఇక్కడేముందండి, రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉండే, తెలుగుదేశంలో ఉండే, అక్కడ నుంచి అద్దెకు తెచ్చుకురు ఆయనని. అంటే వాళ్ళ దాంట్లో ఒక నాయకుడు లేడు, దమ్మున్న నాయకుడు కేంద్రంలో లేడు, రాష్ట్రంలో. ఈయనకు దమ్ముంది అనుకున్నాం, ఈయన అవినీతి పరుడు. ఆర్టీఐ పేరు మీద డబ్బులు దోచుకోరు, రూట్ టు ఇన్కమ్. మన కేటీఆర్ గారు అంటారుగా, వాళ్ళందరికీ ఒకటే, ఆ రెండు పార్టీలు అన్నీ కూడా రూట్ టు ఇన్కమ్, ఆర్టీఐని రూట్ టు ఇన్కమ్ చేసుకొని నా పైకి వచ్చిండు. అదే మోడల్తోని బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు సంపాదించడం, డబ్బులు వేజడం, ఏదో ఎలక్షన్లకు పోవడం, ఇది వాళ్ళ పరిస్థితి. అక్కడి నుంచి వీని కొనుక్కోవాలి, ఇక్కడి నుంచి వాన్ అమ్మాలి, అమ్మడం కొనడం, ఈ పార్టీలు అవే తప్ప భారతీయ జనతా పార్టీ లాగా సిద్ధాంతపరమైన పార్టీ ఏ ఒక్క పార్టీ లేదమ్మ దేశంలో ఇప్పటివరకు. అందుకే మేము నిబద్ధత గల కార్యకర్తం. చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకు ఎక్కడ వేరే ఆలోచన ఉండదు, మాకు వేరే పార్టీ ఆలోచన ఉండదు. ఓడినా గెలిచినా ప్రజల మధ్యలో ఉంటాం. విభజించు పాలించు అని అంటున్నారు కదా, మరి మీ ఎంపీ దీన్ని ఎలా చూడాలి? ఎక్కడ అన్నారు? ఏ ఎంపీ అన్నారు? నా దృష్టిలో అయితే నాకైతే దాన్ని విభజించు పాలించు అనే మాట ఎవరు కూడా అనలేదు. కాంగ్రెస్ విభజించి పాలించినట్టు దేశాన్ని ఎవరు కూడా చేయలేదు. ఇక్కడ అందరం ఒకటే, వన్ ఇండియా అని మాట్లాడుతున్నారు. వన్ నేషన్ వన్ ఇండియా అని చెప్పి నరేంద్ర మోడీ గారి స్లోగన్తో మాట్లాడుతున్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరు అన్నారు? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని మాట్లాడి కుల మతాలకు అతీతంగా ఆయన డెవలప్మెంట్ ఏమన్నా పలానా ఈయన బీసీ బంధు ఇట్లాంటి బంధువులు ఏమైనా పెట్టినా వాళ్ళకే పథకాలు, వీళ్ళకే పథకాలు, మైనారిటీకే పథకం పెడితే మొత్తం యావత్ ప్రజానికానికి అందరికీ ఒకటే పథకం ఉండాలి, అందరికీ వర్తించాలి. అట్లాంటి పథకం తీసుకొని రావాలి. కానీ ఒక పేద ప్రజలకి, ఒక చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ పథకాలు అందాలనే సిద్ధాంతంతో పనిచేస్తున్నాం మేము. కానీ వాళ్ళకే ఇవ్వాలి, వీళ్ళ ఓటు వస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటే నీ ఓటర్ ఐడి కార్డు ఉందా, ఇవన్నీ ఎక్కడ మేమైతే అడగట్లేదు కదా. మేము ఎక్కడ మీ బండి షెడ్డుకి వెళ్ళిందని మొన్న కేటీఆర్ అసెంబ్లీలో అన్నాడు కదా, దీన్ని ఎలా చూడాలి? కార్ని గుద్దితే కొంచెం షెడ్ రిపేర్ అవుతుంది. కార్ని గట్టిగా గుద్దిండు, టైర్లు ఊసి అవతల పడ్డాయి, స్టీరింగ్ పోయి ఎంఐఎం చేతిలోకి పోయింది, కొంచెం రిపేర్లకు పోయింది, కంపల్సరీ వస్తుంది. మళ్ళా రివర్ట్ బ్యాక్. సంజయ్ అన్న గారు నిన్న పార్లమెంట్లో గర్జించిర్రు, అవిశ్వాస తీర్మానం సందర్భంగా సంజయ్ అన్న నిన్న గర్జించారు. మళ్ళీ ఇక్కడ కూడా అదే గర్జన ఉంటుంది, అదే పోరాటం కొనసాగుతారు. కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. సంజయ్ అన్న గారు ఇంటర్నల్గా పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్నల్గా పార్టీ సంస్థాగత చేంజెస్ ఎన్నో జరుగుతుంటాయి. ఆ సంస్థాగత చేంజెస్ మార్పుల్లో భాగంగానే సంజయ్ అన్న గారికి ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యత ఇవ్వడం జరిగింది. వారికి ఇంకో రాష్ట్రం అప్పచెప్పే ఆలోచనలో కూడా పార్టీ ఉంది. కాబట్టి ఎన్నో మార్పులు ఉంటాయి, అవన్నీ కూడా ఎన్నో విధాలుగా బయట మాట్లాడుకుంటారు. కానీ సంస్థాగతంగా పార్టీ ఏదైతే చెప్తుందో పార్టీ ఫైనల్, అందరూ కూడా దానికి లోబడే పనిచేస్తారు. మా బండి గర్జించిందని మీరు అంటున్నారు కదా, సమస్యల గురించి, హామీల గురించి, డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా కేసీఆర్ ఆస్తులు పెరిగినాయి, కేసీఆర్ కుటుంబం సంపద పెరిగిందని మాట్లాడారు కదా, దీన్ని ఏమంటారు? బండి నిన్న మాట్లాడిన విషయాలు పార్లమెంట్లో
అవిశ్వాస తీర్మానం ప్రస్తావన గురించి మాట్లాడాలి అక్కడ, లేకపోతే ఒప్పుకోరు అక్కడ స్పీకర్ కానీ ఇంకోరు కానీ ఒప్పుకోరు. ఆ సందర్భంగానే అవిశ్వాస తీర్మానం సందర్భంగానే మాట్లాడిన విషయాలు అవి కానీ ఈ డెవలప్మెంట్ విషయము ఆ డెవలప్మెంట్ విషయం అక్కడ ప్రస్తావన రాలేదు. వచ్చినప్పుడు ఎంతోమంది మాట్లాడారు, వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు, అందరూ మాట్లాడుతున్నారు కదా డెవలప్మెంట్ ఇష్యూస్, ఈ యొక్క టీఆర్ఎస్ యొక్క వైఫల్యాలు ఎన్నోసార్లు మాట్లాడారు. అవినీతే మేజర్, అవినీతి లేకపోతే ప్రజలకు అన్ని పథకాలు అందుతాయి. అవినీతి లేకుండా డిజిటలైజేషన్ చేసి ప్రతి ఒక్కరికి పెన్షన్ డిజిటల్గా అందడం కానీ ఇంకోటి కానీ డిజిటల్గా అందడం కానీ ఇదంతా నరేంద్ర మోడీ గారి యొక్క ఘనత. అది మనం అర్థం చేసుకోవాలి. ఒక రూపాయి లీకేజ్ లేకుండా ఇంటికి వచ్చి పెన్షన్, ఒక ట్యాక్స్ బిల్ కలెక్టర్ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేటప్పుడు అప్పుడు 100-200 తీసుకో ఆ ముసలితో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆన్లైన్లో రావాల్సిందే పెన్షన్, ఒక రూపాయి కూడా తీసుకునే పరిస్థితి లేదు. అది డిజిటలైజేషన్, అది నరేంద్ర మోడీ గారి ఘనత. ఇది మనం చెప్పాలి ప్రజలకి. అంతకుముందు ఒక 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు వాడు అడిగి తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు ఎవరికి తెలియదు కదా, ఆ ముసలావిడ ఎవరికి చెప్పుకుంటుంది బాధ. అది విషయాలు ఇవన్నీ కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉన్నాయి. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ సింప్లిసిటీ నేర్చుకున్నారంట కదా, మరి మీరేం నేర్చుకున్నారు పాదయాత్రతోనే? రాహుల్ గాంధీని చూసి ఎవరు ఏది నేర్చుకోరు. ఆయన సింప్లిసిటీ ఎక్కడ సింప్లిసిటీ అర్థం కాదు, అది పిచ్చితనం అర్థం కాదు. కానీ పార్లమెంట్లో ఆయన మహిళా ఎంపీలను చూసి ఫ్లయింగ్ కిస్లు ఇవ్వడము, హగ్ చేసుకోవడము, అంతా పిచ్చి చేశారు. ఆయన సింప్లిసిటీ అనుకొని ఆ గడ్డం పెంచుకొని ఆయన కొంచెం ముందా ఉండాలి. ఆయనను చూసి ఎవరు నేర్చుకోరని మా పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం, ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుంటున్నాం. ప్రజలకు పోయి నరేంద్ర మోడీ గారు చేస్తున్న గొప్ప విషయాలన్నిటి మీద ప్రజలతోని మనం పంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంతేగాని మేము ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ సామరంగారెడ్డి గారు గత 4 సంవత్సరాల నుంచి ఏవైతే ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే విషయాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఫెయిల్యూర్ అయిందో ఆ విషయాలన్నిటి కూడా ప్రజలకు తీసుకెళ్ళి ఎన్నో పోరాటాలు చేయడం, డబుల్ బెడ్రూమ్ విషయం కానీ, పెన్షన్ల విషయం కానీ, రేషన్ కార్డు విషయం కానీ ఎన్నో పర్యాయాలు ఎన్నోసార్లు ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది. ఎన్నోసార్లు ముట్టడి చేయడం కానీ, ఎన్నోసారి లిక్కర్ స్కామ్లో కూడా కవిత ఇంటి మీద పోవడం కానీ, ఇంటిని ముట్టడించడం కానీ ఇవన్నీ చేసి ఆయన మీదనే ఉల్టా 307 కేసు పెట్టడం కానీ ఇవన్నీ మనం గమనిస్తున్నాం. ఇది అన్యాయం జరుగుతుంది, ఇది ఒక రజాకారుల పాలన జరుగుతుంది. దాని మీద ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తున్నాం. అంతేగాని మాకు సింప్లిసిటీ అదేం లేదు, ఎట్లా ఉన్నాం అట్లే ఉంటాం. ఇప్పుడు కాదు. సామరంగారెడ్డి గారిని చూడండి, మనం చూడండి, ఎప్పటి నుంచి ఎట్లా ఉన్నాం అట్లే ఉంటాం. మార్పు అయితే ఉండదు మొత్తంలో. బీజేపీ నుంచి ఎల్బీ నగర్లో 5 క్యాండిడేట్లు అయితే అందులో 4 క్యాండిడేట్లు కార్పొరేటర్లే ఉన్నారు. అందులో మీరు కూడా ఉన్నారా? నేనైతే ప్రస్తుతానికి లేనమ్మా, నాకు అంత పెద్ద ఆలోచన లేదు. ప్రజలు ఒక బాధ్యత ఇచ్చారు నాకు, ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించే పనిలోనే నేను ఉన్నా, కానీ ఇక్కడ నాకు ఆలోచన లేదు. మిగతా కార్పొరేటర్లు నోరు తెరిస్తే కరప్షన్ ఎమ్మెల్యే అని ఎప్పుడు యాంటీగానే మాట్లాడుతున్నారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకి. మరి ఎందుకు బద్దం ఎప్పుడు అపోజ్ చేయట్లేదు? ఎవరు చెప్పారు అపోజ్ చేయలే అని? ప్రతి విషయం మీద పోరాటం చేస్తూనే ఉంటా. ఊరికేనే ఎటువంటి ఆధారం లేకుండా నేను ఏది అమర్యాదగా మాట్లాడడం మాత్రం చేయను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక మంచి ఫ్యామిలీ నుంచి నేను కూడా వచ్చినా కాబట్టి, మా నాన్నగారు మున్సిపల్ చైర్మన్ ఉండే వారు కూడా. కాకపోతే విషయాల మీద పరిజ్ఞానంతో మాట్లాడతా. మరి బాక్స్ డ్రైన్ అన్నారు, దాని మీద చర్చకు సిద్ధం. దాని మీద ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటా. బాక్స్ డ్రైన్ చేయడం వల్ల ఏం ఉపయోగం వచ్చింది, ఇప్పుడు ఎన్ని నీళ్ళు పోతున్నాయి, ఇంకా వరద ఆగిందా లేదా, ఈ విషయాల మీద ఎప్పటి నుంచో కొట్లాడుతున్నా నేను. నా దగ్గర అవినీతి విషయాలంటే నా దగ్గర ఎక్కడ ఆయన ఏ ల్యాండ్ కబ్జా చేసింది డివిజన్లో ఎక్కడ కూడా లేదు. కాబట్టి నేను ఉట్టిగానే నోరు పారేసుకోవడం అనేది తప్పు. ఆయన విషయాలు ఆయనని విమర్శించాలంటే కాలనీ వాళ్ళు ఉన్నారు, ఏ డెవలప్మెంట్ విషయాలు ఉన్నాయి, ఇక్కడ కార్పొరేటర్ ఉంటారు, కార్పొరేటర్ని అడుగుతారు. కానీ ఆయన ఇంటికి పోవాలి, ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేసుకోవాలి, సార్ నాకు ఇవ్వండి సార్, మా రోడ్ వేయండి సార్ అంటే ఆయనకు అనుకరించాలి. ఆయన అప్పుడు అధికారులకు చెప్పాలి, అప్పుడే ఆ పనులు జరుగుతాయి. కానీ ఈ విషయాల మీద నేను తప్పకుండా ప్రశ్నిస్తున్నా. పనులు చేయాలి, సహకరించట్లేదు, సహకరించట్లేదు. ఆయన నిధులు అంటే ఆయన నిధులు కాదు, ఆయన సొంత నిధులు కాదండి అవన్నీ. ప్రజలకు సంబంధించిన నిధులు. ఏ ప్రజలైతే నాకు ఓటేసి గెలిపించారో అదే ప్రజలు ఆయనకు కూడా ఓటేసి గెలిపించారు. ఆయన నన్ను ఇబ్బంది పెడితే అదే ప్రజలను ఇబ్బంది పెట్టినట్టు ఆ ప్రజలే చూసుకుంటారు ఏం జరుగుతుంది అనేది, ఎంత మర్యాద ఇస్తున్నారు, ఎంత ప్రోటోకాల్ పాటిస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఈ విషయం బాగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా మిడిల్ క్లాసు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఏం జరుగుతుంది, నిధుల విషయంలో ఏం జరుగుతుంది, పనుల జాప్యం విషయంలో ఏం జరుగుతుంది, డెవలప్మెంట్ విషయంలో ఏం జరుగుతుంది అనేది టీఆర్ఎస్ నాయకులు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రజలు బాగా గమనిస్తారు. వాళ్ళు ఎవరో మాట్లాడిన మనం కూడా అంత చిల్లరగా మనం మాట్లాడలేము. కానీ ఎమ్మెల్యే గారు ఎటువంటి సహకారం లేదు ప్రస్తుతానికి. క్లియర్ కట్గా ప్రోటోకాల్ పాటించాడు,
ఎట్టి విషయం ప్రోటోకాల్ పాటించాడు. ఈ విషయం డెవలప్మెంట్ విషయంలో నిధులు అంటారా, నిధులు జిహెచ్ఎంసీ నిధులు, ఎమ్మెల్యే నిధులు కాదు కదా. జిహెచ్ఎంసీ నిధులు అంటే మేము యాజ్ అ కార్పొరేటర్ ఫస్ట్ సిటిజన్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్లో మా నిధులు అంటాం మేము దాన్ని, కానీ ఎమ్మెల్యే నిధులు కాదు కదండి. ఎమ్మెల్యే నిధులు అని చెప్పి సీసీ కెమెరాలు అని చెప్పి గత మా ఎలక్షన్ ముందు చెప్పి ఇప్పటి వరకు ఆ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ కాలే, అది కాలే. దగ్గర 2.5 కోట్లతో గడ్డనరం డివిజన్లో 2.5 కోట్లు శాంక్షన్ అయ్యి టెండర్ ఎలకేషన్ అయిపోయి రోడ్లు వేయాల్సిందని ఇప్పుడు వరకు రోడ్లు వేయట్లేదు. అట్లా యూజీడీ లైన్లు ఉన్నాయి, 1.5 కోట్ల రూపాయల యూజీడీ లైన్లు ఉన్నాయి, శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. ఎందుకు మొదలు పెట్టలేదు అంటే ఒకసారి ఏమో ఎమ్మెల్యే గారు రావాలి, ఒకసారి ఆయన కొబ్బరికాయ కొట్టాలి, ఇనాగరేషన్ చేయాలి. ప్రజలు ఇబ్బంది పడుతుందంటే ఆయన టైం తీసుకొని కొబ్బరికాయ కొట్టి ఇవన్నీ ఎందుకండి, ప్రజలే చూసుకుంటారు. ప్రజలు తొందర పని చేపిస్తే ప్రజలే మెచ్చుకుంటారు కదా ఏదైనా. అది జరగట్లేదు ఇక్కడ, ఆ ఇబ్బందులు ఉన్నాయి. తప్పకుండా ఆ విషయంలో ఎప్పుడు కూడా కొట్లాడతాం. నాకు ఎమ్మెల్యే గారితో ప్రత్యేకంగా పర్సనల్గా ఎటువంటిది ఏముండదు. రాజకీయంగా తప్పకుండా డెవలప్మెంట్ విషయాలకు వచ్చాలి, ప్రజల మేలు విషయాలకు వచ్చాలి, తప్పకుండా క్వశ్చన్ చేస్తాం, తప్పకుండా కొట్లాడతాం, సాధించుకుంటాం. ఇది మీరేమో ఇలా చెప్తున్నారు, మరి ఎల్బీనగర్ గడ్డ మీద మాసుదీరన్న అని పాట కూడా వినిపిస్తుంది కదా, మరి దీన్ని ఎలా చూడాలి? పాట గతంలో 2009 వినిపించింది అదే పాట, 2014 వినిపించింది అదే పాట, ఇప్పుడు వినిపిస్తుంది. వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ విద్యుత్ ధర్మం. వాళ్ళ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళు గెలవాలంటే ఎన్నో పాటలు పెట్టుకోవాలి, చేసుకోవాలి, వాళ్ళు భజన చేసుకోవాలి. అన్యాయాలు అనుచరులు అందరూ కూడా భజన చేసుకోవాల్సింది. కానీ ఆయన ప్రజల మధ్యలోకి వెళ్తుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుసు, ఏం డెవలప్మెంట్ చేసినా మాకు తెలుసు. ఆయన పార్టీ ఫస్ట్ మోసం చేసింది ప్రజల్ని. కాంగ్రెస్, తెలుగుదేశం, టీజేఎస్, సిపిఐ, సిపిఎం ఇన్ని పార్టీలు ఇన్ని కండవాళ్ళు కప్పుకొని ప్రజల దగ్గరకు పోయి ఓటు అడిగి నాన్ టీఆర్ఎస్ కేసీఆర్ ఎల్బీ నగర్లో ప్రజలు ఆ యొక్క ఓటుని తీసుకుపోయి చెత్త కుండీలో వేసిరు, పోయి టీఆర్ఎస్లో కలిపింది. ఆ విషయంలో చాలా ఆక్రోశంతో ఉన్నారు ప్రజలు. మోసం చేసిన మొట్టమొదట ప్రజలు ఎప్పుడు కూడా ఈగోని టచ్ చేయొద్దండి. ఆ ఈగో ఆయన టచ్ చేశారు. ఫస్ట్ కోపం అది. తర్వాత డెవలప్మెంట్, తర్వాత వచ్చింది మూసీ రివర్ ఫ్రంట్ బోర్డ్ చైర్మన్ తీసుకుని. సరే ఏమైనా మారిందా ఏదని అంటే గడ్డనరంలో వరద మారలేదు, అవే మూసీ నీళ్ళు తీసుకొచ్చి వరదలా ప్రవహిస్తుంది. ఇదే జరుగుతుంది. ఇక్కడ ఒక డివిజనే కాదు, నాగోల్ డివిజన్లో బాక్స్ డ్రైన్ అన్నారు, ఎక్కడికక్కడ తోవిపెట్టరు. హస్తినాపురంలో బాక్స్ డ్రైన్ ఎక్కడికక్కడ తోవిపెట్టరు. లింగోజ్గూడలో బాక్స్ డ్రైన్ అన్నారు, ఎక్కడికక్కడ తోవిపెట్టరు. దానిలో నాణ్యత ఉండదు. కొట్లాడితే ఆపుతున్నారు పని అని చెప్పి, కార్పొరేటర్లే ఆపుతున్నారు పని అని చెప్పేసి ఏదో వాళ్ళ అన్యాయాలతోని ఏదో సోషల్ మీడియాలో ఒక 100 మందిని పెట్టుకొని ఇష్టం ఉన్న మాటలు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు హర్ట్ చేయడము. మేము కూడా అంత చిల్లరగా దిగజారం కదండి. మీరేమో మోసము మార్కెటింగ్ చేసుకుంటారని మీరు అంటారు, ఆయనేమో దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎలక్షన్స్, దిస్ ఈజ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ అని ఆయన అంటున్నారు. ఈ కొటేషన్లు అన్నీ కూడా ఎప్పుడో నల్చల్ మండలిలో ఉన్న టైంలో నుంచి ఇంటర్నెట్లో వస్తే అన్ని కొటేషన్లు దొరుకుతాయి. రోజు ఒక కొటేషన్ పెట్టుకోవచ్చు, రోజు ఒకటి కొట్టచ్చు. సోషల్ మీడియా అదే చెప్తున్నా కదా, డబ్బులు పెట్టుకొని సోషల్ మీడియా పెట్టుకోవచ్చు, ఎంతమందితో నన్ను తిట్టిపియచ్చు, ఎంతమందితో కొట్టిపియచ్చు. డబ్బులు పెట్టుకొని డబ్బులు ఉంటేనే రాజ్యం అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. కానీ ప్రజలు మాత్రం గమనిస్తారు. ఈసారి జీవో తీసేసి ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని కేటీఆర్ మొన్ననే అన్నారు కదా సార్. వైకుంఠ ధామం కూడా కట్టారు నాగోల్లో. దీని గురించి జీవో అంటున్నారు, అదే మీరు అనేది జీవో 118 జీవోనా? 118 జీవో మేము దగ్గర అప్లికెంట్స్ ఎల్బీ నగర్ మొత్తంలో 23,000 అప్లికెంట్స్ ఉంటారండి 118 జీవోలో. అందరినీ మోసం చేశాడు సుధీర్ రెడ్డి. జరిగింది ఏంటంటే ఆ జీవోలో డైరెక్ట్గా కన్వెయన్స్ డీడ్ అని ఒకటి ఇస్తున్నారు ఇప్పుడు పేపర్. ఆ కన్వెయన్స్ డీడ్లో ఇల్లులు కట్టుకొని పర్మిషన్లు తీసుకొని ట్యాక్సులు కట్టుకుంటున్న వాళ్ళు కూడా ఇప్పుడు వేకెంట్ ల్యాండ్, ఖాళీ ల్యాండ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేపు పొద్దున అప్లికేషన్ పెట్టుకొని నేను ఇంటికి పర్మిషన్ పోతే ఎల్ఆర్ఎస్ కట్టమంటాడు, నేను ఇంటికి పర్మిషన్ పోతే బీఆర్ఎస్ కట్టమంటాడు. మళ్ళీ అది కాకుండా వాళ్ళ ఛార్జెస్ 250 రూపాయలు ఛార్జెస్ అని ముందే తెలుసు మనకి. ఇవన్నీ కలిపితే ఆడు కొత్త ప్లాట్ కొన్నట్టే, కొత్త ఇల్లు కట్టుకున్నట్టే. అంతేగాని ఈయన చేసింది ఏమీ లేదు. మళ్ళీ ఒక కొరవి పెట్టి ఆ వేకెంట్ ల్యాండ్ అని ఇప్పుడు పోయి మీరు చూసుకొని ఆ కన్వెన్స్ డీడ్లో మీరు ఎంఆర్ ఆఫీస్లో ఎంక్వైరీ అయినా కన్వెన్స్ డీడ్లో వేకెంట్ ల్యాండ్ అనే ఉంటుంది. అక్కడ ఇల్లులు ఉండి 10-15 సంవత్సరాలు అయింది, ట్యాక్స్లు కడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. అయినా కానీ అక్కడ ఓపెన్ ల్యాండ్ అనే వస్తుంది వాళ్ళ కన్వెన్స్ డీడ్లో. కానీ అక్కడ ఇల్లులు ఉన్నట్టు ఎక్కడ రావట్లేదు. ఏమంటే పట్టాలు అట్లే ఇస్తామంటారు. ఇస్తే ఇచ్చారు, కానీ రేపు పొద్దున డైరెక్ట్గా ఎటువంటి పర్మిషన్ లేకుండా మీకు పర్మిషన్ ఇస్తాం ఇల్లులు కట్టుకోవడానికి అనేది ఒకటి మళ్ళీ జీవో తీయమనండి చూసాం. కానీ మోసపూరిత జీవో తీసి రేపొద్దున ప్రజలను అందరినీ మళ్ళీ ఇల్లులు కట్టుకునేటప్పుడు పర్మిషన్కి పోయినప్పుడు జిహెచ్ఎంసీ పర్మిషన్ పోతే ఆడ ఎల్ఆర్ఎస్ అంటాడు, బీఆర్ఎస్ అంటారు. దానికి అన్ని ఛార్జెస్, ఎల్ఆర్ఎస్ తక్కువ ఛార్జెస్ అవుతాయి అండి. ఓపెన్ ల్యాండ్ ఒక 200 గజాలు అంటే 1,50,000 కట్టాలి ఎల్ఆర్ఎస్. బీఆర్ఎస్ పోతే మళ్ళీ ఆ బిల్డింగ్ కట్టుకోవాలంటే 3-4 లక్షలు అవుతుంది ఒక 200 గజాలకి. అంటే ఎన్ని లక్షల రూపాయలు ప్రజల మీద భారం పడుతుంది ఈ జీవో తీసి అనేది. ఈయన జీవో తీయడం ఎందుకు, ఈ ప్రజల మీద భారం పెట్టడం ఎందుకు? కేవలం ప్రజలకు అర్థం కాలేదు. ఇంకా ప్రజలు మిల్మిల్ తెలుసుకుంటారు. దగ్గర 23,000 అప్లికెంట్స్ అందరినీ కూడా పచ్చి మోసం చేసిండు ఈ 118 జీవో మీద.
అనేది నా అభిప్రాయం. ఇంకా మీరు కూడా ఎంక్వైరీ చేసుకొని తెలుస్తుంది మీకు. మరి నాగోల్లో వైకుంఠ ధామం అని 3 మతాలు కలిసి ఉండేలా కట్టించారు కదా సార్, మీరేమో కట్టారు, కట్టేటోళ్ళనేమో మాటలు అంటారు. దానిలో నిధులు మావే, దాంట్లో ఉన్న నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులు, వచ్చిన నిధులు అవి తెలుసుకోవాలి మనం కూడా ముఖ్యంగా. కానీ మావి అని చెప్పి లేదో మావి అన్నందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి శ్మశాన వాటికకు డబ్బులు ఇస్తుంది. బస్తీ దవాఖానకు డబ్బులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ప్రతి శ్మశాన వాటికకు కూడా డబ్బులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాని విషయాలు ఏదన్నా ఎట్లా ఉంటుందంటే హుందా ఉండాలి రాజకీయం అంటే. ఏదైతే ఇచ్చిరో ఒప్పుకోవాలి. వీళ్ళు కట్టేసి ఏదో డబ్బా కొట్టుకుంటే అయిపోయిందా? ప్రతి శ్మశాన వాటికలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి, ప్రతి బస్తీ దవాఖానాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి. అది ఛాలెంజ్ చేస్తా, ఎవరన్నా వచ్చి మాట్లాడండి, తీసుకొచ్చి చూపిస్తాం. మేమిస్తున్నాం అని మీరు అంటున్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి ట్యాక్స్ వస్తే 30 రాష్ట్రానికి ఇస్తుంది కదా, మరి ప్రజలను మోసం చేయట్లేదు ఈ విషయంలో? వాస్తవం, మీరు అన్నది వాస్తవం. దేశం అంటే ఎన్నో రాష్ట్రాలు ఉంటాయి, వెనుకబడిన రాష్ట్రాలు ఉంటాయి, దాన్ని సమానంగా చూడాలి. ఇవన్నీ దాంట్లో భాగంగా ఏ డబ్బులు ఎక్కడ పెట్టాలి నేను కూడా అడుగుతాను. ఇప్పుడు జిహెచ్ఎంసీలో గడ్డనగరంలో అధిక ట్యాక్స్ వస్తుంది, నా గడ్డనగరంలో పెడుతుండ కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి. మరి ఎందుకు సిరిసిల్ల పోతుండు, ఎందుకు సిద్దిపేట పోతున్నాయి నిధులు, ఎందుకు కాళేశ్వరం పోతున్నాయి నిధులు, మా గడ్డనరం మా జిహెచ్ఎంసీ నిధులు ఎందుకు వాడుకుంటారు? మరి ఎక్కడ ఏది అవసరమో అది పెట్టుకుంటారు. కానీ ఈయన ప్రజల్ని మభ్యపెట్టడానికి ఏదో రూపాయి వస్తే 50 పైసలు మావే తింటారు అంటే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో. ఇంకా గతంలో ఉన్న ప్రభుత్వాల కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఖర్చు చేసినాం, అది చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ది. అది చెప్పకుండా ఇప్పుడు నేను కూడా అడుగుతున్నా కేటీఆర్ గారిని, మా గడ్డనరంలో అధిక ట్రేడ్ లైసెన్స్ ట్యాక్స్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ విపరీతమైన ట్యాక్స్ కలెక్షన్ వస్తుంది. మరి ఆ కలెక్షన్ అంతా కూడా డెవలప్మెంట్ ఇక్కడనే రోడ్లు వేస్తున్నా, ఇక్కడనే డ్రైనేజ్ చేస్తున్నా, ఇక్కడ వరద కాలువలు కడుతున్నా, మరి చెప్పమన్న ఆన్సరు ఎందుకు కట్టట్లే అంటే దానికి ఇదే ఆన్సర్ వస్తుంది. వేరే లేవా, వెనుకబడిన ప్రాంతాలు లేవా, దాన్ని అభివృద్ధి చేయాలి కదా, మొత్తం ఒకటే కదా, తెలంగాణ అంటే మనం కదా, దేశం అంటే మనం కదా అని నరేంద్ర మోడీ గారు కూడా అదే అంటున్నారు. మీరు ఉట్టిగానే నా ట్యాక్స్ తీసుకుని అంటే నువ్వు ఒక్క ట్యాక్స్ కాదు, అందరు ప్రజల ట్యాక్స్, అది మీరు కట్టిన ట్యాక్స్ కాదు, ప్రజల ట్యాక్స్. దేశం అంతా సుభిక్షంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం సుభిక్షంగా ఉంటే నువ్వు సుభిక్షంగా ఉంటావు. అంతేగాని ప్రాంతాల వారీగా విభజించి ఇలా చిచ్చు పెట్టి కొట్లాట పెట్టాడంటే ఇట్లాంటిదే. ఈయన మా ట్యాక్స్ తీసుకొని మరి చేస్తున్నా అంటే మరి మా ట్యాక్స్ తీసుకొని నువ్వెందుకు ఎంజాయ్ చేస్తున్నావు సిరిసిల్ల సిద్దిపేటలో పోయి, అవునా కదా? జిహెచ్ఎంసీ అధిక రావట్లేదా ట్యాక్సులు జిహెచ్ఎంసీలో? సిఆర్ఎంపీ రోడ్ అని చెప్పి బహుళ మొత్తం రోడ్డుకి అంతా కూడా ట్యాక్సెస్ డబల్ 50% ట్యాక్సులు పెంచిన డబ్బులు అన్నీ ఎక్కడ పోతున్నాయి? అవన్నీ నువ్వు వాడుకోవట్లేదా, మీ నాయన వాడుకోవట్లేదా? మరి దానికి కూడా జవాబు చెప్పాలి కేటీఆర్. అంతేగాని ఎక్కడ ఏం అవసరమో అనేది ప్రభుత్వం దృష్టిలో ఉంటుంది. ఆ ప్రభుత్వం ఎక్కడ ఏది వాడుకోవాలో అది వాడుకుంటారు. అంతేగాని మీరు ప్రజల్ని ఏదో గుంపులో ప్రజల్ని ఏదో మభ్యపెట్టాలని చెప్పి, ప్రజలకు ఏం తెలియదని మాటకారని చెప్పి ఇక ఏది పడుతుంది చెప్పడానికి అంటే ఈ ప్రజలు చాలా విఘ్నులై ఉన్నారు, అన్నీ అర్థం చేసుకుంటారు ఈ కాలంలో. కాబట్టి అర్థం చేసుకుంటారు ప్రజలు. రాబోయే కాలంలో తప్పకుండా బుద్ధి చెప్తారు. ఈ మాటలకి అన్నీ కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ప్రాంతాల వారీగా విభజించి చిచ్చు పెడుతున్నారని మీరు అంటున్నారు కదా, మరి మీలాగా ఇక్కడ మణిపూర్ మంటలు అయితే పెట్టారు కదా సార్? మణిపూర్లో మంటలు బీజేపీ పెట్టిందని ఎవరు చెప్పారమ్మా మీకు? అసలుకి మణిపూర్లో అక్కడ 2 వర్గాల మధ్యలో జరుగుతున్న ఇష్యూ అది. దాన్ని సామరస్యంగా కూర్చొని అక్కడ ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ అక్కడ ప్రయత్నం చేశారు. ఇక్కడ నుంచి బయట నుంచి చిచ్చు పెట్టే ప్రయత్నం, పార్లమెంట్లో చిచ్చు పెట్టే ప్రయత్నం, ఇవన్నీ కూడా వీడియోలు చిత్రీకరించడం, బయటకు పంపించడం, ఇంకో వర్గానికి పంపించడం, ఇవన్నీ చిచ్చు ఎవరు పెడుతున్నారు? కాశ్మీర్లో ఎంతైతే మంటలు ఉన్నాయో ఆ మంటలు ఆర్పిన ఘనత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిది. కాశ్మీర్లో రావణ కాష్టంగా ఉండేది, కాశ్మీర్లో మంటలు ఆర్పినాం. మణిపూర్లో కూడా రాబోయే కాలంలో మంటలు ఆర్పుతాం, శాంతి నెలకొల్పుతాం. ఆ యొక్క బాధ్యత భారతీయ జనతా పార్టీది, తీసుకుంటాం 100%. నరేంద్ర మోడీ గారి మీద ఆ విశ్వాసం ఉంది, అక్కడ ప్రజలకు కూడా విశ్వాసం ఉంది. తొందరలో అక్కడ శాంతి నెలకొల్పు. రాహుల్ గాంధీనేమో భారత్ మాత మీద హత్య జరిగింది అని అంటున్నారు, బీజేపీ వాళ్ళేమో నోరు తెరిస్తే జై భారత్ జై బీజేపీ అంటారు. కేంద్రం నలుచుకుంటే ఇవన్నీ ఆపలేవా సార్? భారత్ మాత హత్య జరిగింది అనేదాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. రాహుల్ గాంధీ నోరు అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా భారత్ మాతకి జై అన్న మాట మాట్లాడలే, కానీ భారత్ మాతని హత్య చేస్తున్నా మాట మాట్లాడు. ఏ మాటలు మాట్లాడుతున్నారు? అక్కడ ఏం జరిగింది? 2 వర్గాల మధ్యలో ఇష్యూ అవుతుంది, దాన్ని పెట్రోల్ పోసి ఇంకా మంటని పెద్ద చేయడం ప్రయత్నమే. కానీ ఇది భారత్ మాత హత్య జరిగింది, ఒక్కసారి భారత్ మాతకి జై అన్న ఒక మాట ఇప్పటివరకు అనలేదు ఆయన నోటి నుంచి. పోయి మళ్ళీ ఇంకా కాకుండా పెట్రోల్ పోసినట్టు భారత్ మాత హత్య జరిగింది. మళ్ళీ ఒక్కసారి భారత్ మాత హత్య జరిగే సమస్య లేదు. భారత్ మాత సుభిక్షంగా ఉంటుంది. ఒక్క అంగుళం కూడా భారతదేశం నుంచి ఒక అంగుళం, ఇంతకుముందు మీ కాంగ్రెస్ ఉన్నట్టు ఆ భూభాగం ఇచ్చేయడం, ఈ భూభాగం ఇచ్చేయడం అది జరగదు. ఈచ్ ఒక్క అంగుళం కూడా భారతదేశం నుంచి పక్కకు జరిగే సమస్య లేదు. అక్కడ అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా గారు ఉన్నారు,
నరేంద్ర మోడీ గారు ఉన్నారు, తప్పకుండా శాంతి నెలకొల్పుతాం. భారత్ మాతకు ఎటువంటి హాని లేకుండా చూసుకునే బాధ్యత మాది, మా ధర్మం, మేము చేస్తాం. మీరేమో మణిపూర్ మంటలు ఆర్పుతా అని అంటున్నారు, అదేమో పక్క రాష్ట్రమైన హర్యానాలో అంటుకుంది, మరి అది తెలంగాణకు కూడా వచ్చి అంటుకుంటే ఏంటి? మణిపూర్ పక్క రాష్ట్రం హర్యానా కాదు కదమ్మా. అసలు ఏం జరుగుతుంది అనేది మనం కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ హర్యానాలో ఏం జరిగింది, మణిపూర్లో ఏం జరిగింది, రెండు వర్గాల మధ్యలో, కుకీల మధ్యలో, వాళ్ళ మధ్యలో అక్కడ జరిగితే, ఇక్కడ సాంప్రదాయకంగా ఒక మతం చెందిన వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఆ రోజు రాళ్ళేయడం కానీ ఈ ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు ఏ రోజైతే ప్రభుత్వంలోకి వచ్చినో అప్పటి నుంచి జరుగుతుంది. కానీ అది దాన్ని అరికట్టే ప్రయత్నంలోనే నరేంద్ర మోడీ గారు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పటివరకు ఏది జరగలేదు. కానీ కొన్ని చోట్ల ఈ యొక్క మతం పేరుతోని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. దానికి కూడా ఎటువంటి సహనం కోల్పోకుండా ప్రభుత్వాలు దాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు క్లియర్ కట్గా మనకు వీడియోలు కనిపిస్తున్నాయి. బస్సులో ఉన్న మనుషులను తలబెట్టేయడము, రోడ్డుపైకి వచ్చి రాళ్ళు వేసిపోవడము, ఒక వర్గం వాళ్ళే కనిపిస్తున్నారు. కానీ ఎక్కడైనా ఏ ఉదాహరణ కన్నా మచ్చుకన్నా చూపెట్టండి, ఎక్కడైనా ఒక సామాజిక వర్గం తప్ప వేరే సామాజిక వర్గం ఎక్కడైనా కనిపిస్తుంది. అయినా సహనంతో భారతీయ జనతా పార్టీ, అందరి పార్టీ, కుల మత వర్గం భేదం లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నాం. దాని శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ విషయంలో నిన్ననే పార్లమెంట్లో కూడా చెప్పారు, ఎటువంటి మళ్ళొకసారి ఎవ్వరు కూడా రాలేసినా 20 ఏళ్ళు జైలు శిక్ష అని చెప్పారు. ఎక్కడ రాలేసినా కానీ ఏ మతం సాంప్రదాయం గురించి మీరు ఏదైతే రాలేసుకుంటా మీరు అల్లాహ్ అక్బర్ అనుకుంటే ఏదైతుందో ఈ విషయంలో చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి దీని మీద పార్లమెంట్లో కూడా హెచ్చరించడం జరిగింది. కొత్త చట్టం కూడా తీసుకొచ్చారు. రాలేసిన వాళ్ళకి 20 ఏళ్ళు జైలు శిక్ష అని కూడా చెప్పారు. తప్పకుండా ఆ యొక్క విషయంలో నరేంద్ర మోడీ గారి పాలనకి ప్రజలందరూ కూడా ఆ విషయంలో కాశ్మీర్లో ఎంతో రావణ కష్టం ఉండండి. ఇదే మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఇదే కేసీఆర్ చేస్తాడు, ఇదే కాంగ్రెస్ ఇన్ని 60 సంవత్సరాల నుంచి పెంచిపోసింది ఈ పార్టీలే, ఈ స్టేట్ లెవెల్ పార్టీస్, ఈ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కేసీఆర్ కూడా అంత మొన్న ఇమాంలకు ఇవ్వాల్సిందే. అంటే పంతులు లేరా, వాళ్ళు మనుషులు కాదా, గుళ్ళు లేవా, కేవలం ఇమాంలకే ఆ యొక్క జీతాలు పెంచడం ఏంది నాకు అర్థం కాదు. వాళ్ళే కనిపిస్తున్నారు ఆయనకి, ఆయన నయా నిజం అయిపోయాడు, వాళ్ళే కనిపిస్తున్నారు ఆయనకి. ఇక్కడ పంతులు పేద వర్గాలు ఎంతోమంది జీవితాలు అక్కడ గుళ్ళలో ఏదో భిక్షాటన చేసుకుంటా గుళ్ళల్లో ప్రసాదం భక్తులు ఇచ్చిన దాంతో జీవనం కొనసాగిస్తారు. వాళ్ళ విషయం ఎక్కడ పట్టించుకోవట్లేదు. వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా మరి శాలరీస్, ఒక 5,000 10,000 వేయాలి, ఎంతో అంత. మరి ఇవ్వకుండా కేవలం ఒక వర్గానికే అపీజ్మెంట్ చేయడం ఏంది? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది మానుకోవాలి ఈ యొక్క ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ దూరం, అందరూ సమానమే. ఏదైనా పథకం ప్రవేశపెడితే అందరికీ, కొంతమందికి అనేది ఎక్కడా లేదు. మీరు నరేంద్ర మోడీ గారి పథకాలు మీరు చూడండి. ఇప్పుడు మీరు అన్నారు కదా కేటీఆర్ గారు మణిపూర్ గురించి హర్యానా గురించి మాట్లాడుతున్నారు. కానీ ఫస్ట్ వాళ్ళు ఇల్లు చూసుకోమని చెప్తున్నా కేటీఆర్ గారికి. అసలు మీరు హిందువా? మేము భయంకరమైన హిందూ అని చెప్పుకోవడం కాదు. అదే బైన్సాలో నిజామాబాద్ పక్కనే 2 గంటల తోవా నీ దగ్గర నుంచి, నీ గంట సేపు తోవా నీ సిరిసిల్ల నుంచి, సిద్దిపేట నుంచి. అక్కడ జరిగిన విషయాలు ఎక్కడ కూడా బయటికి రావద్దు. అక్కడ హిందువులందరూ కూడా ఇల్లులు ఖాళీ చేసి ఇల్లులు తలగబెడితే హిందువులందరూ కూడా పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కరోజు నోరు మెదపలే నువ్వు మీ అయ్యా, నువ్వేమి హిందువే మాట్లాడుతున్నావు. మళ్ళీ అన్నిటికీ ఉదాహరణ నిన్న మొన్న మళ్ళీ ఇమాంలకి నువ్వు డబ్బులు ఇస్తావు. అంటే ఒకటే వర్గానికి నువ్వు కొమ్ము కాయడం ఏంది? నీకు హిందువుల ఓట్లు వద్దా? ఈసారి తప్పకుండా కేసీఆర్ నీవు నయా నిజాం అయినవు, తప్పకుండా నిన్ను మాత్రం హిందువులు బొందబెట్టడం ఖాయం. చూసుకో, రానున్న రోజుల్లో ఇట్లనే నీ పరిపాలన కొనసాగితే, ఇట్లనే మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ నువ్వు చేస్తే తప్పకుండా నేను బొంద పెడతారు. హిందువులందరూ కలిసి కట్టుగా నేను బొంద పెట్టడం ఖాయం. హిందువులందరూ కూడా ఐకమత్యంతో ఉన్నారు. ఇప్పుడు ఏకమయ్యారు. మీరు ఏదైతే పరిపాలన కొనసాగిస్తారో, ఎవరిని బుజ్జగించే ప్రయత్నం చేస్తారో అనేది మీ కార్ స్టీరింగు ఏ ఎంఐఎం చేతిలో ఉన్నది అనేది అందరికీ విదితమే, అందరికీ తెలుసు. దమ్ము ఉంటే ఓల్డ్ సిటీలో పోయి నువ్వు రోజుకి 2 కోట్లు 3 కోట్ల రూపాయల కరెంటు బిల్లు చౌర్యం అవుతుంటే దాన్ని పట్టించుకో, వాటర్ చౌర్యం అవుతుంటే దాన్ని పట్టించుకో, అంతా రెవెన్యూ. కానీ భూములు అమ్ముతావు మొత్తం కలిపి, అవిది దమ్ముంటే. కానీ ఉట్టిగానే మణిపూర్ గురించి మాట్లాడి రావణ కాష్టం చేస్తున్నా అని నీకు అటు ఎటువంటి నైతిక హక్కు లేదు, నువ్వు మాట్లాడే అర్హత కూడా నీకు లేదు కేటీఆర్ గారు అనేది ఈ సందర్భంగా తెలియదు. మీరేమో నిధులు ఇవ్వరు, ఒకవేళ అసెంబ్లీ చట్టాల్లో చేస్తేనేమో గవర్నర్ని అడ్డు పెట్టుకొని ఆపేస్తున్నారు. మరి ఆర్టీసీ కార్మికులు ఏం చేశారు సార్? మీ రాజకీయానికి వాళ్ళు అడ్డు వచ్చారా? మీరు ఒకటి గమనించాలి, గవర్నర్ అనేది ఆమె ఇండిపెండెంట్ అమ్మా. ఏ పార్టీ ఏదో చెప్తే కాని పని. కానీ గవర్నర్ కూడా కొన్ని అధికారాలు ఉంటాయి. చట్టాలు చేసుకున్నప్పుడు దాంట్లో లోటుపాట్లు అనేవి ఉంటాయి. ఈరోజు చట్టం చేసేసి రేపు పొద్దున పంపించేసి సంతకం పెట్టంటే ఏం అదేదో అదనుకుంటారు. గవర్నర్ అంటే గవర్నర్కి మర్యాద ఇవ్వడం నేర్చుకోండి ఫస్ట్ మీరు. గవర్నర్ ఏ పార్టీకి సంబంధం లేకుండా ఆమె ఒక
నాలెడ్జ్ పర్సన్, ఆమెకు మర్యాద ఇవ్వాలి. మహిళ, ఆమె డాక్టర్, ఆమెకు మర్యాద ఇవ్వకుండా ఇష్టమున్న మాట్లాడడం మాటలు, మీ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ మీరు మాట్లాడిన మాటలు చాలా బాధాకరం. ఆమె ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వం విలీనం చేయమన్న విషయంలో భారతీయ జనతా పార్టీ దగ్గరుండి ఫస్ట్ నుంచి కొట్లాడుతూ ఉంది విలీనం చేయమని. ఇదే కేసీఆర్ నోట్ల నోరా పెండన కేసీఆర్ది. కానీ అదే కేసీఆర్ని ఎవడే తలకమాసినాడు, ఎవరైనా ఈ కార్పొరేషన్ తీసుకుపోయి ప్రభుత్వంలో కలుపుతాడా తలకమాసినాడు అని ఈయన నోరు అన్నాడు. ఆయన నోరా పెంటన. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఆర్టీసీ కార్మికులను మోసం చేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారు. ఆ కండిషన్స్ అన్నీ కూడా ఈ కేసీఆర్ పూర్తి చేస్తాడా లేదా అనే విషయాలు క్లారిటీ కావాలన్న ఉద్దేశంతోనే, మళ్ళీ మోసం కావద్దు ఆర్టీసీ కార్మికులు అన్న ఉద్దేశంతోనే ఆమె ఆ యొక్క ఫైల్ని అక్కడ పెట్టి 2 రోజుల్లో 3 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి. ఈయన చట్టం చేసినప్పుడు ఈయన పెద్ద రాజు, ఈయన చెప్పంగానే అందరు సంతకం పెట్టాలంటే ఎవరిడ ఖాళీ కూర్చున్న పరిస్థితి లేదు. గవర్నర్ ఆమె అధికారాలు ఉంటాయి, ఆమె అధికారాలను అడ్డు పెట్టుకొని దాన్ని ప్రజలకి ఎవరైతే ఏ చట్టం అయితే చేసినో ఆ చట్టం ఎవరికి, ఆ ఆర్టీసీ కార్మికులకి ఏవైతే ఉన్నాయో ఆ కార్మికులకి న్యాయం జరుగుతుందా లేదా, రేపొద్దున మళ్ళీ మోసం చేస్తాడా. ఇదే కేసీఆర్ మోసం చేసే అలవాటు ఉందని తెలుసు, ఆమెకు తెలుసు. కాబట్టి అది ఆపి దాని క్లారిటీ వచ్చినాకనే ఆ యొక్క బిల్ మీద సంతకం పెడతా అని చెప్పి ఆమె అన్నది. కానీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి ఇన్వాల్వ్మెంట్ లేదు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి సంజయ్ అన్న గారు ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులతో కలిసి కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ ఎక్కడ ఉంది అప్పుడు కొట్లాడినప్పుడు? మేమే కొట్లాడినాం అప్పుడు. ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. ఎవరన్నారు ఆపినామని? బిల్లు ఎందుకు ఆపుతామండి మేము? గవర్నర్ దగ్గర పోయి మేము ఎందుకు ఆపుతాం? భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆపుతుంది బిల్లు? ఆమె ఆలోచన చేసి మళ్ళీ మోసం చేస్తుండే కేసీఆర్ అనే ఉద్దేశం. మళ్ళీ యూనివర్సిటీస్కి వచ్చేసరికి గురునానక్ కానీ, ఇంకో శ్రీ హిందూ కానీ, శ్రీనిధి కానీ, ఈ యూనివర్సిటీలు కాలేజీలు చిన్న కాలేజీలు యూనివర్సిటీలు ఇష్టమున్న యూనివర్సిటీలు ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఇష్టమున్న యూనివర్సిటీలు అప్లికేషన్ పెట్టుకొని అలా డబ్బులు తీసుకొని డబ్బులు దండుకుంటా అధిపతులతోని, అలా అధినేతలతోని, వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చుకుంటా ఈయన చేస్తున్న పనులన్నీ కూడా గమనించింది గవర్నర్. కాబట్టి దాంట్లో నిజంగా ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అనేది చూడాల్సిన బాధ్యత గవర్నర్ మీద కూడా ఉంటుంది. రేపు పొద్దున్న గవర్నర్ కూడా అంటారు, మరి మీరు ఎట్లా సైన్ పెట్టారు గవర్నర్? ప్రజలు అంటారు కదా, మీరు ఎట్లా పెట్టారు సైన్? అదే గవర్నర్ అవన్నిటి మీద క్షుణ్ణంగా అవన్నీ కూడా తెలుసుకొని దాని మీద బిల్ మీద సంతకం పెడుతుంది. కానీ ఎక్కడ బీజేపీ అడ్డుకోవడం కానీ, బిల్లు కానీ, ప్రజలకు సంబంధించిన బిల్స్ కానీ, ప్రజలకు మేలు జరిగే బిల్లు మీద ఎప్పుడు కూడా ఆమె ఎప్పుడు అడ్డుకోలేదనేది నా అభిప్రాయం. మీరేంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు? నిధులు వచ్చిన బిల్లులకేమో సైన్ చేయడానికి టైం కావాలంటున్నారు. మరి వరంగల్లో వరదలు వస్తే స్పీడ్గా వెళ్ళారు, మరి ఇదేం రాజకీయం? నిధులు వచ్చిన బిల్లులు కాదు అవి. ఆ బిల్లు చట్టం చేసుకున్నారు అసెంబ్లీలో. కాబట్టి ఆమె ఆ చట్టంలో లోటుపాట్లు ఏమున్నాయి, రేపొద్దున పరిణామాలన్నీ ఊహించుకొని దాని మీద న్యాయం జరుగుతుందో చూసుకొని ఆమె ఆపింది. ఆ వెంటనే 1 రోజులో 2 రోజుల్లో తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. వరదల విషయం వస్తే అప్పటికప్పుడు పోవాల్సిన బాధ్యత ఉంటుంది. కేసీఆర్ పోవాలి అప్పటికప్పుడు, గవర్నర్ కాదు. కానీ గవర్నర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని పోయి అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ మహబూబాబాద్ జిల్లాలో మొత్తం ఊర్లు మునిగిపోయినాయి. దాని మీద ఎటువంటి స్పందన లేకుంటే కిషన్ రెడ్డి గారు స్పందించి కిషన్ రెడ్డి గారు పోవడం కానీ, అక్కడ హెలికాప్టర్ని సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో కొద్ది గొప్ప అక్కడికి వెళ్ళి పరామర్శించడం కానీ, గవర్నర్ కానీ అక్కడికి వెళ్ళడం జరిగింది. అది విపత్తు అండి. విపత్తు అంటే ఎప్పటికప్పుడు వెళ్ళాలి. విపత్తు అంటే ఫామ్ హౌస్లో కూర్చుంటే నడవదు. గవర్నర్ ఆమె ఇనిషియేటివ్ తీసుకొని పోయింది, సంతోషించాలి. ఇంకా గవర్నర్, అట్లాంటి గవర్నర్ మనకు దొరికింది, ప్రజలను కాపాడుకునే గవర్నర్ దొరికింది, ప్రజల విషయాలు తెలుసుకునే గవర్నర్ దొరికింది అంటే చాలా సంతోషించాలి. అంతేగాని గవర్నర్ ఇష్టమున్న మాటలు మాట్లాడడం అనేది చాలా తప్పు అనేది కేటీఆర్ గారికి మళ్ళొకసారి హెచ్చరిస్తారు. బిల్లులేమో పెండింగ్లో పెడతారు, చేసే పనులకేమో మోకాలడ్డేస్తారు. ప్రజా దర్బార్ నిర్వహించి రాజ్భవన్లో ఉండాల్సిన మీరు ప్రతిపక్ష భవన్లో ఉన్నట్టు ఉంటారు. మరి దీన్ని ఎలా చూడాలి? గవర్నర్ గారికి అన్ని బాధ్యతలు ఉంటాయమ్మా. ఇక్కడ ప్రభుత్వం పనితీరు బాగలేదు, ప్రభుత్వ అధినేతలు అందుబాటులో లేరు, ఫామ్ హౌస్లో కూర్చుంటారు, ప్రజల బాధలు తెలుసుకోరు. ఈ 9 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు, 9 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు, 9 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వట్లేదు, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆరోగ్యశ్రీ అమలు చేయరు వీళ్ళు. మళ్ళా ఆయుష్మాన్ భారత్ పెడితే ఎక్కడ పేరు వస్తుందని దాన్ని అమలు చేయరు. ఇవన్నిటి మీద సమీక్ష నిర్వహించే హక్కు ఆమెకు ఉంటుంది, ఆమెకు బాధ్యత ఉంటుంది. 100% ఆ గవర్నర్ గారు చేస్తున్న చర్యను మేము సమర్థిస్తున్నాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంటేనే ప్రశ్నించాలని ఏం లేదు. ప్రజా దర్బార్ ఆమె దగ్గర కూడా ప్రజలు పోయి ఆ కష్టాలు ఏందో, అక్కడ ప్రభుత్వం దగ్గర ఏం వివక్షకు గురవుతున్నారో ప్రజలు అనేది ఆమె దగ్గర కూడా వివరించుకుంటారు. ప్రజలు తప్పేముంది దాంట్లో? ఎందుకు భయపడుతున్నారు? ప్రజలకు వీళ్ళు అందుబాటులో ఉంటే ప్రజా దర్బార్ పెట్టాల్సిన అవసరం గవర్నర్కి ఎందుకు ఉంటుంది? వీళ్ళు ఎక్కడ ఫామ్ హౌస్లో పండుకుంటారు కాబట్టి అది ఆమె దగ్గరకు పోయి ప్రజా దర్బార్ పెడితే బాధలు చెప్పుకోవడం, ఈ విషయాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది.
ఓపెన్గా. దానికి వీళ్ళెందుకు ఉలికి పడుతారు? అన్నీ చేసేసినాం అంటారు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ ఉన్నది, ఆరోగ్య బీమా ఉన్నది, ఇన్సూరెన్స్ ఉన్నది, ప్రజలకు ఏ బాధలు లేవు అనుకుంటే బాధలు చెప్పుకోవడానికి అక్కడికి ఎందుకు పోతారు? ప్రజా దర్బార్ పెడితే ఏ దర్బార్ పెడితే గవర్నర్ గారు ప్రజలే రారు కదా అక్కడికి బాధలు లేకపోతే. ప్రజలు అందరూ కూడా అక్కడ పోయి అలా బాధలు చెప్పుకుంటున్నప్పుడు ప్రజలు వినాల్సిన బాధ్యత కూడా ఆమె మీద ఉంటుంది. ప్రజా దర్బార్ కాకపోతే ప్రజల మధ్యలో కూడా వస్తారు గవర్నర్, ఆమెకు ఉంది అధికారం. అది ఎప్పుడైతే ప్రభుత్వం పనితీరు చక్కగా లేదో ఆ పనితీరుని ప్రశ్నించడానికే గవర్నర్ యొక్క బాధ్యత. అదే బాధ్యత ఆమె సక్రమంగా నిర్వర్తిస్తుంది. ఇక్కడ సక్రమంగా నిర్వర్తిస్తుంటే ఈ అధికారాలు లాక్కుంటున్నారు, ఇది లాక్కుంటున్నారు అని ఇష్టం ఉన్న మాటలు మాట్లాడడం, ఆమెను కూడా అవాకు చెవాకు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది. ఒక మహిళ అని కూడా చూడకుండా ఏం మాటలు మాట్లాడినా అందరు ప్రజలు గమనించారు. ఆ మధ్యకాలంలో కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడినా, ఆయన ఏం మాట్లాడినా, ఈయన ఏం మాట్లాడినా అందరూ విమర్శించాలి. కానీ ఒక స్థాయి ఉంటుంది, విమర్శించే స్థాయి ఉంటుంది. విమర్శకు కూడా ఒక హుందాతనం ఉంటుంది విమర్శకు కూడా. కానీ ఒక మహిళను కూడా చూడకుండా, ఒక డాక్టర్, ఒక మేధావి ఆమెను కూడా చూడకుండా ఇష్టం ఉన్నట్టు నోరుకు వచ్చినట్టు ఏకవచనంతో మాట్లాడతాడు కేటీఆర్. మోడీ గీడి అని, కేడీ అని ఏం మాట్లాడతారండి? ఓకే సార్, ఫైనల్గా మీ ఫైట్ బీఆర్ఎస్తోనా కాంగ్రెస్తోనా? మాకు ఎవరితో ఫైట్ లేదని నేను భావిస్తున్నా. అది ఎల్బీ నగర్లో, ప్రత్యేకంగా ఎల్బీ నగర్లోకి వచ్చేసరికి మాకు ఎవరితో ఫైట్ లేదు. ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా మాకుంది. సెకండ్ పొజిషన్ కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్లాడుతున్నాయని నేను అనుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ ఈసారి పూర్వవైభవం వస్తుంది. ఒకప్పుడు మలక్పేట్ కాన్స్టిట్యున్సీలో 3 పర్యాయాలు ఎమ్మెల్యే గెలుచుకున్నాం. అదే కాన్స్టిట్యున్సీలో భాగమయ్యే ఎల్బీ నగర్, మహేశ్వరం, మలక్పేటు, కొంత ప్రాంతం ఇబ్బంపడటం, ఈ యొక్క ప్రాంతం అంతా కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసాం. అప్పుడున్న సిట్టింగ్ సీఎంని ఓడగొట్టినాం, ఒక హోమ్ మినిస్టర్ని ఓడగొట్టినాం. ఈసారి ఎవరు వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా, కేటీఆర్ వచ్చినా ఎల్బీ నగర్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం అనేది ఖాయం అని చెప్పి ఘంటాపథంగా ఆత్మవిశ్వాసంతో కార్యకర్తలందరూ కూడా ప్రజాక్షేత్రంలోనే పనిచేస్తున్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా ఎల్బీ నగర్లో ఎగరేస్తాం. రెండో పొజిషన్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతా ఒకటే, మనుషులు ఒకటే. అక్కడికి ఇక్కడికక్కడ మారుతారు కాబట్టి వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏమైనా కొట్లాడుకొని రెండో పొజిషన్ కోసం మాత్రం కొట్లాడుకుంటారు. వాళ్ళు మొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ జెండా అయితే ఎగురుతుంది ఎల్బీ నగర్లో అనేది ఆత్మవిశ్వాసం. మీరు ఇక్కడ ఈ గడ్డి అన్నారంలో ఎక్కడ చూసినా పనితనానికి నిదర్శనం అనే బ్యానర్లే కనిపిస్తున్నాయి. మీరేమో పనే కాలేదంటున్నారు. మరి మీరు కంటివేలుకి వెళ్ళలేదా సార్? వెళ్ళలే అండి. ఆ కంటివేళ్ళ అద్దాలన్నీ కూడా బోగస్ అద్దాలు. దానికో మార్కెటింగ్, దానికో ఎలాస్టిక్ రబ్బర్ ఇట్లా అనగానే ఇరిగిపోతుంది. ఆ కంటివేళ్ళలో నేను ఎందుకు చూపించుకుంటా? అది కానీ పనితనానికి కాదు, పతనానికి నిదర్శనం. అది మార్కెటింగ్ చేసుకుంటున్నప్పుడు కొద్ది గొప్ప పని ఎంత అయింది, ఆ పని ఎంత అయిందో దాని తగ్గట్టు నువ్వు చేసుకో పోస్టర్లు. కానీ 98% పూర్తి చేసి, వరద కాలువ పనులు పూర్తి చేసి పూర్తి సమస్య పరిష్కారం కృషి చేసిన మా సుధీర్ అన్న అని చెప్తున్నప్పుడు మీరు ఇక్కడే ఈరోజే ఛాలెంజ్ చేస్తా, కట్ట కిందకి పోండి, ఆ టన్నల్ వర్క్ అయింది, ఇప్పటికీ పని కాలేదు. ఈ బాక్స్ డ్రైన్ ఉంది, గడ్డనరం అత్యంత ముంపు ప్రాంతం, 2 అలైన్మెంట్లు ఉండే, ఒకటే అలైన్మెంట్ అయింది. ఆ ఒక్క అలైన్మెంట్ కూడా 40% పనులు అయినాయి. మరి 98% అని మీరు పోస్టర్లు చూడొచ్చు. దాని మీద ఛాలెంజ్ చేస్తాను నేను. ఊరికే అన్నాం కదండి, చేసినాక మాట్లాడండి, నేను కూడా ఒప్పుకుంటా పనితనానికి నిదర్శనం అని. కానీ ఇది చేయకముందే మీరు పెట్టుకొని పనితనానికి నిదర్శనం అంటే అది నా ఉద్దేశంలో పతనానికి నిదర్శనం అనేది నా ఉద్దేశం, అంతే, వేరేదేం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరో అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. థ్యాంక్ యూ సో మచ్.